హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో ఆటిజం, ఏడిహెచ్డి, చిన్న పిల్లల్లో వచ్చే ఆటిజం అండ్ ఏడిహెచ్డి విషయంలో మేము ఎంత సక్సెస్ సాధిస్తున్నాము, మా వైద్యం ఎంత బాగా పనిచేస్తుంది అన్న విషయాల మీద డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, చాలా కాలంగా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తూ వచ్చాను, కానీ చాలా కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది. మేము ఆ డిలే వల్ల చాలా లాసెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. అది మేము ఏదైతే అపార్ట్మెంట్ని రెంట్ బేసిస్ మీద తీసుకున్నామో, ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి చాలా చాలా టైం తీసుకుని, చాలా ఏడిపించి ఫైనల్గా మాకు ఈ మధ్యనే ఇచ్చాడు. సో దానివల్ల అడ్వాన్స్ పే చేసి, చాలా కాలం వెయిట్ చేసి, మొత్తం అంత ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ రాక చాలా బాధపడి ఫైనాన్షియల్ లాసెస్లోకి వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. బట్ ఫైనల్గా మార్చి 1 నుంచి అది స్టార్ట్ అవ్వబోతుంది. ఈ డేట్లో ఏ విధమైన చేంజ్ ఉండదు. మార్చి 1 నుంచి కన్ఫర్మ్గా అది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఎవరైతే ఇనీషియల్గా ఇక్కడ బుక్ చేసుకుంటారో, అంటే మార్చి 15th వరకు కూడా ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్లు చేస్తారో, అంటే వాళ్ళు ఈ లోపలనే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈ లోపల అడ్వాన్స్ పేమెంట్లు చేసి స్లాట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి చాలా మంచి డిస్కౌంట్లు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి కంప్లీట్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏముంటాయో అవి ఫ్రీగా ఇవ్వబోతున్నాం. నిజానికి పంచకర్మ ట్రీట్మెంట్స్కి చాలా ఖర్చు అవుతుంది, ఆయిల్స్ చాలా ఎక్స్పెన్సివ్, ఈవెన్ టెక్నీషియన్స్కి శాలరీస్ చాలా హై ఉంటాయి, చాలా చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ యూజ్ చేస్తాము. బట్ స్టిల్ అది అంతా కూడా ఫ్రీగా మీకు ఇవ్వబోతున్నాం మార్చి 15th లోపల ఎవరైతే అడ్వాన్స్లు పే చేస్తారో వాళ్ళకి. సో ఈ విషయం గుర్తుంచుకోండి, మీకు చాలా చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో మార్చి 15th లోపల మీరు మీ స్లాట్స్ని బుక్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వెల్నెస్ సెంటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను రాబోయే 3 రోజుల్లో నేను మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఆటిజం అండ్ ఏడిహెచ్డి, వీటికి అసలు సొల్యూషన్ ఉండదు అంటారు చాలామంది. అసలు కేవలం ఏదో బిహేవియరల్ థెరపీ ద్వారా వాళ్ళకి అవి నేర్పించి ఇవి నేర్పించి కొంత మాటలు తీసుకురావడమో, లేకపోతే కొంత ఐ కాంటాక్ట్ ఇవ్వడమో, అలా చాలా కష్టపడితే మాత్రమే జరుగుతుంది. బట్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ గ్రోత్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఆ మనుషుల్లో తెలివితేటలు రావడం కానీ జరగవు అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉన్న పిల్లలు ఇంకంతే, వాళ్ళ లైఫ్ ఇంకంతే అన్నట్టు అంటూ ఉంటారు. అయితే నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఇప్పుడు ట్రెడిషనల్ వేలో మనం అంతే అనుకుంటే అంతే, ఇంక దానికి ట్రీట్మెంట్ లేనట్లే. కానీ ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా ట్రీట్మెంట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా థియరిటికల్గా అనలైజ్ చేయాలి, ప్రాక్టికల్గా అప్లై చేయాలి, సేఫ్గా ఉండేలాగా సేఫ్గా కొన్ని వైద్య విధానాలు అసలు ఎక్కడా లేవు. కాబట్టి ఇలాంటివి అప్లై చేస్తుంటే మనకి డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది అని నేను చెప్తూ వచ్చాను. అండ్ ఇది ప్రారంభించాక ఆ సక్సెస్ని నేను చూస్తున్నాను. ఎవరైతే పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్లు ఫాలో అవుతున్నారో వాళ్ళల్లో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అంటే కంప్లీట్లీ వాళ్ళు క్యూర్ అయిపోయి కంప్లీట్ నార్మల్ మనుషులు అయిపోతున్నారా అంటే కాదు. బట్ ఎక్కడ అసలు కంప్లీట్లీ వెజిటేటివ్ స్టేట్లో ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళు చాలా చాలా బెటర్ అవుతున్నారు. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ పలుకుతుంటే రెస్పాండ్ అవుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. అసలు మాటలే మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు ఒక పదం, 2 పదాలు, అలాగే పాటలు, అలాగే సెంటెన్స్లు కూడా పలకగలుగుతున్నారు. ఇది ఈ వైద్యం కాకుండా ఏ వైద్యంలోనూ సాధ్యం కాదు. అయితే ఇది చెప్పాలంటే కొంచెం రిస్క్ చేసి నేను చెప్తున్నాను. ఇది చెప్పాలంటే రెవల్యూషనరీ వైద్యమే. రిస్క్ ఉంటుంది, డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. బట్ రిస్క్ ఉంటుంది అంటే రిస్క్ నాకు ఉంటుంది, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వైద్యం ఎక్కడ ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇంకా నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు యాక్చువల్లీ. బట్ ఏదైతే ఇప్పుడు దాకా చేస్తున్నానో అది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, చాలామంది ఆటిజం, ఏడిహెచ్డి ఉన్న పేషెంట్స్లో ఈ ఆటిజం, ఏడిహెచ్డి కూడా రావడానికి చాలా కేసెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సేమ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఈస్ట్ ఓవర్గ్రోత్ అయిన వాళ్ళల్లో ఏ విధమైన డిసీజెస్ వస్తాయో రూట్ కాజ్ అదే, ఈస్ట్ ఓవర్గ్రోత్ అయి ఉంటుంది. సో వీళ్ళకి మనం జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతూ వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ లేకుండా చేస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళ చాలామందిలో వాళ్ళ బ్లడ్ చిక్కగా ఉంటుంది,
వాళ్ళ బ్లడ్ చిక్కగా లేకుండా బ్లడ్‌ని లైట్ అమౌంట్‌లో అంటే వాళ్ళ బ్లడ్ చిక్కదనం అనేది నార్మల్ లెవెల్‌లోకి వచ్చేంత వరకు లైట్‌గా బ్లడ్ అనేది టైమ్ టు టైమ్ తీస్తూ ఉండాలి అని నేను చెప్పాను. ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడ చేయరు. కానీ ఎవరైతే వీటిని ఫాలో అయ్యేదో, ఏమైతే అయింది మా మా అబ్బాయిని లేకపోతే మా అమ్మాయిని ఇలా చూడలేకపోతున్నాం అని ఎవరైతే ఫాలో అయ్యేదో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా చాలా బెటర్‌మెంట్ చూస్తున్నారు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా చూడని బెటర్‌మెంట్ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. ఏమవుతుంది? ఈ బ్లడ్ చిక్కదనం అనేది ఎప్పుడైతే ఎక్కువవుతుందో అది బ్రెయిన్‌ని నమ్ చేస్తుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఆపుతుంది. వాళ్ళకి ఆ తెలివితేటలు రావడం, కాగ్నిటివ్ స్కిల్స్ పెంపొందడం అలాంటివి జరగట్లేదు. సో, డెఫినెట్‌లీ వీళ్ళలో మనకి హెమాటోక్రిట్ అంటాం. అంటే పీసీవీ. ఇదేంటంటే మన బ్లడ్ ఎంత చిక్కగా ఉంది అని చెప్తుంది. ఈ వాల్యూ బాగా ఎక్కువైపోతే దీన్ని తగ్గించాల్సి ఉంటుంది. మనం డైట్ ద్వారా, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా, డైజెస్టివ్ ఎంజైమ్స్ ద్వారా మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ లేకుండా, ఈస్ట్ ఉగ్రత లేకుండా చూసుకుంటే ఇది డెఫినెట్‌లీ తగ్గుతుంది. బట్ కొంతమంది కేసుల్లో ఇన్ని చేసినా కూడా కొంత ఎక్కువ చిక్కగా ఉంటే వాళ్ళకి కొంత బ్లడ్ తీయాల్సి వస్తుంది. చిన్న పిల్లలైనా కూడా ఎవరు దీనికి ఒప్పుకోకపోయినా కూడా కొంతమంది పేరెంట్స్ బలవంతంగా దీన్ని ఇచ్చి చూస్తే వాళ్ళు చాలా చాలా మంచి రిజల్ట్స్ చూసేది యాక్చువల్లీ. అలాగే నరాలను బలంగా చేసే సప్లిమెంట్స్. చాలా ఎక్స్‌పెన్సివ్ నిజానికి. మొత్తం అన్ని సప్లిమెంట్స్ వాడాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతది. ఖర్చు ఎంత అవుతున్నా కూడా దాన్ని ఎలాగైనా సరే పెట్టి ఆ ఖర్చంతా పెట్టి ఆ నెర్వ్స్ హీలింగ్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు చాలా చాలా బెటర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ డైట్ చేయడం చాలా కష్టమని కొంతమంది నేను చెప్పిన వాటిల్లో ఈ బ్లడ్ చక్కగా లేకుండా చూసుకుంటూ, అలాగే నర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్ ఇస్తూ కొద్ది స్థాయిలో ఇంప్రూవ్‌మెంట్ చూసి దాంతోనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డైట్ మాత్రం చేయలేకపోతున్నారు, చేయించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కొంచెం అగ్రెసివ్‌గా ఉండడం, ఆ డైట్‌ని ఫాలో అవ్వకపోవడం ఇలాంటిది చేయడం వల్ల డైట్ చేయించలేకపోతున్నారు. బట్ డైట్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి డిఫరెన్స్ చూస్తే డైట్ చేసిన వాళ్ళలో చాలా చాలా డ్రాస్టిక్ సక్సెస్ రేట్ కనిపిస్తుంది యాక్చువల్లీ. ఇద్దరికీ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే నర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్, బ్లడ్ చక్కగా లేకపోవడం ఈ 2 కూడా చాలా చాలా బెటర్‌మెంట్ చూపిస్తున్నాయి. బట్ వాటితో పాటు డైట్ కూడా ఫాలో అయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ మేము చూసాం యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ ఇంకొక ట్రీట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఫేజ్ ఉంది. ఆ ఫేజ్ నేను ఇప్పటిదాకా ఎవరిలోనూ చేయలేదు. దాన్ని చాలా జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి. అదేంటి అంటే గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉంటే వాళ్ళలో గ్రోత్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేయడం. చాలామంది ఆటిజం పేషెంట్స్‌లో, ఏడీహెచ్‌డీ పేషెంట్స్‌లో గ్రోత్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటది. కావాలంటే మీ పిల్లలు గాని, ఆటిజం గాని, ఏడీహెచ్‌డీ గాని, బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేక గాని బాధపడుతుంటే, ఒక్కసారి వాళ్ళ ఐజీఎఫ్-1 అనే హార్మోన్ లెవెల్స్ ఎంతున్నాయో టెస్ట్ చేయండి. ఇది టెస్ట్ చేస్తే మీకు చాలా తక్కువ గాని, ఏదైతే స్కేల్ ఉంటుందో, ఆ స్కేల్‌లో లోయర్ ఎండ్ గాని ఉంటుంది తప్పించి హైయర్ ఎండ్‌లో ఉండదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ గ్రోత్ హార్మోన్ వాళ్ళలో డెఫినెట్‌లీ చాలా తక్కువుంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడానికి, వాళ్ళ నరాలు వీక్‌గా ఉండడానికి. గ్రోత్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటే నరాలు వీక్ అవుతుంటాయి. బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వదు. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా గ్రోత్ హార్మోన్ సడెన్‌గా ఏదైనా రీజన్ వల్ల తగ్గిపోతే, వాళ్ళకి ఏదైనా స్ట్రోక్ గాని, ఇంకేదన్నా గాని జరిగి క్లాట్స్ గాని ఫార్మ్ అయ్యి వాళ్ళకేదైనా జరిగి ఒకవేళ వాళ్ళలో గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కానీ తగ్గిపోతే, వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్‌కి సరైన ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై సరిగ్గా కాక అది గ్రోత్ హార్మోన్ జనరేషన్ సరిగ్గా చేయకపోతే వాళ్ళల్లో నరాలు అలా బలహీనమైపోతుంటాయి. అది అలా గమనిస్తూ ఉంటాం. సో, ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ, బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్‌లో ఉన్న పిల్లల్లో గ్రోత్ హార్మోన్ డెఫినెట్‌లీ తక్కువుంటుంది. వాళ్ళకి గ్రోత్ హార్మోన్‌ని సరైన లెవెల్‌లో ఉండేలా చేస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా ఎదుగుతుంది. బట్ దీనికి సర్టెన్ ఏజ్ అనేది మనం చూసుకోవాలి. మరీ బాగా చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. అట్‌లీస్ట్ ఒక 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నా మినిమమ్ ఉండాలి. అప్పుడు మనం గ్రోత్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేస్తూ, వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, వాళ్ళకి దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు అన్నది కన్ఫర్మ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేస్తూ, మానిటర్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళ నరాలు చాలా బాగా రీజనరేట్ అవుతాయి, హీల్ అవుతాయి. వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ చాలా చాలా బాగా పెరుగుతాయి. ఏదైతే నేను లాస్ట్ స్టెప్ చెప్పానో గ్రోత్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ అనేది ఇప్పటిదాకా ఎవరి పేషెంట్స్‌లో ఇంకా చేయలేదు. బట్ ఫ్యూచర్‌లో పేరెంట్స్ ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళకి డెఫినెట్‌లీ దీన్ని చేయవచ్చు యాక్చువల్లీ. బట్ చెప్తున్నాను చూడండి. ఇవి ఎవ్వరు ఫాలో కాని వైద్య విధానాలు కానీ చాలా సక్సెస్ మేము చూస్తున్నాం ఈ వైద్య విధానాల్లో.
ఒక్కొక్కసారి కొంత చెప్పాలంటే మనం ప్రతీది మనం బుకిష్ నాలెడ్జ్ తోటి మనం ఎంబీబీఎస్ బుక్స్‌లో ఏమున్నది దాంతోటి వెళ్తూ ఉంటే, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఆటిజంతోనే ఉండిపోతారు. ఎప్పటికీ ఏడీహెచ్‌డీతోనే ఉండిపోతారు. వాళ్ళకి లైఫ్ ఉండదింక. కొంత కొత్త వైద్య విధానాలని మీద రీసెర్చ్ చేసి వాటిని అప్లై చేయడం అనేది డెఫినెట్‌లీ చేయాల్సి ఉంటుంది. నన్ను కొంతమంది విమర్శించొచ్చు దీని మీద. పేషెంట్స్‌నే టెస్ట్ సబ్జెక్ట్స్ లాగా వాడుతున్నావా అని. నేను వాడట్లేదు. నేను నా నాలెడ్జ్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి ఇస్తుంటే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలాంటి స్థితిలో చూడలేక, వాళ్ళు ఆ పిల్లల మీద వాళ్ళ పిల్లలకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విషయాన్ని గమనించండి. ఇది నేను ఓన్లీ గైడెన్స్ చేస్తున్నాను. వాళ్ళకి ఎలా చేయాలో, ఏం చేయాలో చెప్తున్నాను. చేసేది మాత్రం వాళ్ళ ఓన్ చాయిస్‌తో చేస్తున్నాను. నేను బలవంతంగా ఏమీ చేయట్లేదు యాక్చువల్లీ. కానీ ఎవరైతే నిజంగా చేస్తున్నారో, నా డైట్ ఫాలో అవుతున్నారు, బ్లడ్ చక్కగా లేకుండా చూసుకుంటున్నారు, నర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్ వాడుతున్నారు, డైజెస్టివ్ సప్లిమెంట్స్ వాడుతున్నారు, వాళ్ళ పిల్లలు చాలా చాలా బెటర్ రిజల్ట్స్‌ని చూపిస్తున్నారు. ఏడీహెచ్‌డీ నుంచి అండ్ ఆటిజం నుంచి బయటపడడంలో. పూర్తిగా మనుషులు నార్మల్ మనుషులు అయిపోతారంటే చూడాలి. గ్రోత్ హార్మోన్ బహుశా సరైన లెవెల్‌లోకి తీసుకొస్తే అది అది కూడా జరగొచ్చేమో. కానీ ఇప్పుడు దాకా చాలా చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. సో, దట్స్ ఇట్ అండి. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే అండి. కొన్ని వైద్యాలు కొన్ని జబ్బులకి వైద్యం లేదు అని మీకు ఎవరైనా చెప్పేదనుకోండి, ఇమ్మీడియేట్‌లీ మీ ఓటమిని ఒప్పేసుకోకండి. వైద్యం అనేది ప్రతిదానికి ఉంటది. మన ఆ వైద్యాన్ని కనిపెట్టలేదు అంతే ప్రస్తుతానికి. అది అలా కనిపెట్టిన రోజున మీరు అసలు తగ్గదు అనుకున్న జబ్బు కూడా తగ్గుతుందండి. కనిపెట్టి ఆసక్తి ఒక ఇది ఇది ఉండాలి యాక్చువల్లీ. ఎలాగైనా కనిపెట్టాలన్న పట్టుదల ఇవన్నీ ఉండాలండి. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.